మనతో మాట్లాడడానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఒకసారి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండ్రు మీ బృందం, కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్న మన వాళ్ళు అంటున్నారు. అసలు మీరు ఎఫ్సిఐ ఇచ్చినటువంటి టార్గెట్ చేసిందా మీరు అంటున్నారు. ఇంతకు ప్రజలను ఎవరు నమ్మాలి, రైతులు ఎవరిని కూడా నమ్మే పరిస్థితి? పూర్తిగా రైతుల దగ్గర నుండి పంటలను కొనుగోలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నులకు ఒప్పందం చేస్తే ఇప్పటివరకు 47-48 లక్షల టన్నులు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్నామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్నే ఇంకా దాదాపు 4-5 లక్షల టన్నులు ఇంకా కొనుగోలు చేయలేదు. కేవలం వీళ్ళ అసమర్థతని కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద వేయాలన్నటువంటి ఒక ఆలోచన, ఒక దురుద్దేశంతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పంట చేతికి రాకముందే పంటలు వేసంటే ఒక నివేదిక అడుగుతుంది. మీ రాష్ట్రంలో ఎన్ని లక్షల హెక్టార్లు ఏ పంట వేసిండ్రు, ఎంత ప్రొక్యూర్మెంట్ మేము చేయాలి, మీకు ఎంత కావాలి. ఆ రోజేమో పంట గింతే పండుతుందని చెప్తారు. తర్వాత పంట ఎక్కువ పండిన తర్వాత మేము సరైనటువంటి అంచనా వేయలేకపోయినామని చెప్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఇచ్చినటువంటి ఒప్పంద టార్గెట్ అయితే దాన్ని కంప్లీట్ చేయాలి కదా. మళ్ళీ ఇంకోటి ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత పూర్తిగా లేదన్నట్టు. అసలు ఒక విషయం ఈ రాష్ట్ర మంత్రులకు తెలవాలా, వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ రాష్ట్రానికి వ్యవసాయ సాధక బాధకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చూసుకోవాలి. కానీ అదనంగా వ్యవసాయం అనేది కేంద్ర పరిధిలోకి ఆ సబ్జెక్టు రానప్పటికీ ఉదారంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఎన్పి అయితే కూడా బ్యాంకులు లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుంటే కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఒక గొప్ప డైరెక్షన్ ఇచ్చి దానికి లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర రైతులంతా ఈరోజు వాళ్ళ గోస చూస్తే మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషికైనా కన్నీళ్ళు రకం మానదు. ఈరోజు మార్కెట్ యార్డ్లకు వెళ్ళినా, ఐకేపీ కొనుగోలు సెంటర్లకు వెళ్ళినా కూడా 20-25 రోజుల నుంచి రైతులు అక్కడ తమ పంటను అమ్ముకోవడానికి పడుగాపులు కాసేటటువంటి పరిస్థితి. రైతు తన పంట పండించడానికి ఎంతైతే కష్టపడుతున్నాడో తన పంటని అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా కూడా సోయలేదు. ఈరోజు కొనుగోలు ప్రారంభమైన తర్వాత గోనె సంచుల కొరకు వీళ్ళు రివ్యూ పెట్టుకుంటారు. ఈరోజు కొనుగోలు ప్రారంభమయ్యే ముందు వీళ్ళకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన టెండర్ ప్రాసెస్ చేస్తారు. అంటే ఇండెంట్ ముందు పెట్టలేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభానికన్నా ముందే ఎన్ని కోట్ల గన్నీ సంతులు కావాలని దాన్ని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పటివరకు ఆ రకమైన పరిస్థితి లేదు. ఈరోజు ఫోన్ చేసినా ఇంకా ఆందివే లారీలని అంటారు. చిరిగిన గోనె సంచులు వస్తాయి. ఆ మార్కెట్ యార్డుకు ఐకేపీ సెంటర్లకు వచ్చినటువంటి గోనె సంచులు సగం దాంట్లోకి చిరిగిన వేస్తున్నది. ఎవరెక్కడ ఎంత కమిషన్ తీసుకొని ఏ రకంగా కమిషన్ల మీద తప్పితే మిగతా పాలన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టులేదు. ఈరోజు ఇంత గొప్పగా భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి అవకాశం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఈరోజు దాదాపు 72 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ధాన్యం దేశమంతా జరిగితే దానిలో నుండి 51 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేస్తున్నదో ఆ లెక్కలను బట్టి అర్థమవుతారు. ఈరోజు కేంద్రం మీద పడే ఏడ్చే బదులు ఈ రాష్ట్రంలో రివ్యూలు పెట్టుకొని ఎక్కడ లోపం ఉన్నది, ఆ లోపాన్ని ఎట్లా సరిదిద్దాలా, ఇంకొక వారం 10 రోజులైతే వ్యవసాయ పనులు మొదలవుతాయి. రైతు ఇంకా మార్కెట్ యార్డ్లోనే, ఐకేపీ సెంటర్లోనే ఉంటే రైతు ఎప్పుడు తన వ్యవసాయ పొలానికి వెళ్ళాలా, మిగతా పనులు ఎప్పుడు చేసుకోవాలా, మీరు కొనుగోలు చేసినటువంటి డబ్బుని రైతు ఖాతాలో ఎప్పుడు ఇస్తారు, ఈ రకమైనటువంటి గందరగోళానికి అంతా కూడా మరి పూర్తిగా పోవాలనంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పనిచేయాలి. నిందలు మానేసి, రాజకీయాలు మానేసి ఎట్లా అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. యూరియాకి సంబంధించి మీరే అంటున్నారు, మళ్ళీ వచ్చేటువంటి సీజన్ వచ్చింది, యూరియా ఇప్పటివరకు ఇవ్వలేదు, మళ్ళీ యూరియా సరఫరాలో కొరత విధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడింది. ఇప్పుడు రాష్ట్రం అంటే ఇది దేశం బయట ఉన్నటువంటి రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో అంతర్భాగమే తెలంగాణ రాష్ట్రం. కేంద్రం ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా సాయం చేయడంలో వెనకడుగు వేయది. ఈరోజు మనం చూసినాం, ప్రపంచమంతా కూడా పెట్రోల్ డీజిల్కు మొత్తం అల్లకల్లోలమైంది. ఎక్కడ కూడా స్టాక్ లేదు. ఆ దేశానికి యుద్ధం జరిగేటటువంటి దేశానికి బార్డర్లో ఉన్నటువంటి కొన్ని దేశాలకు కూడా పెట్రోల్ డీజిల్ సరఫరా లేకుండా, కానీ ఈరోజు భారతదేశానికి, ఇంత పెద్ద దేశానికి పెట్రోల్ డీజిల్ ఏ ఒక్క రోజు కూడా సరఫరా లేదు అనే వార్తలు రాకుండా గొప్ప చర్యలు తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. సరే, యుద్ధ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు, తెలిసినటువంటి ఇబ్బందుల్ని దాన్ని ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాలి తప్పితే కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తే సమస్య పరిష్కారం కాదు. కొనకపోతే పూర్తి స్థాయిలో కొనకపోతే సార్ ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం.
కేంద్ర ప్రభుత్వం ఇంత సాయం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సొమ్మేం పోతున్నది, పూర్తిగా డబ్బులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం, ఖర్చులు పెట్టుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం, అన్ని రకాలుగా సాయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అందుకు రైతుల పక్షాన మేము ఉంటాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. తప్పకుండా రైతుల దగ్గరికి వెళ్ళి మొత్తం ధాన్యం కొనుగోలు చేయించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు మొత్తం కొనుగోలు చేసే వరకు కూడా రైతుల పక్షాన బీజేపీ అండగా ఉంటుంది. అసలు కొనాల్సింది పోయి కేంద్రం మీద నిందలేస్తారా? అసలు కేంద్రం ఇస్తూ ప్రతి రూపాయి కేంద్రం ఇస్తూ కొనేందుకు కూడా ప్రభుత్వానికి ఏమైందని చెప్పి కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మనతో మాట్లాడడానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఒకసారి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినారు మీ బృందం, కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నాం మనం వాళ్ళు అంటున్నారు. అసలు మీరు FCI ఇచ్చినటువంటి టార్గెట్ చేతిలో మీరు అంటున్నారు. ఇంతకు ప్రజలను ఎవరు నమ్మాలి, రైతులు ఎవరిని కూడా నమ్మే పరిస్థితి? పూర్తిగా రైతుల దగ్గర నుండి పంటలను కొనుగోలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నులకు ఒప్పందం చేస్తే ఇప్పటివరకు 47-48 లక్షల టన్నులు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్నామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్నే ఇంకా దాదాపు 4-5 లక్షల టన్నులు ఇంకా కొనుగోలు చేయలేదు. కేవలం వీళ్ళ అసమర్థతని కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద వేయాలన్నటువంటి ఒక ఆలోచన, ఒక దురుద్దేశంతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పంట చేతికి రాకముందే పంటలు వేసంటే ఒక నివేదిక అడుగుతుంది. మీ రాష్ట్రంలో ఎన్ని లక్షల హెక్టార్లు ఏ పంట వేసిండ్రు, ఎంత ప్రొక్యూర్మెంట్ మేము చేయాలి, మీకు ఎంత కావాలని. ఆ రోజేమో పంట గింతే పండుతుందని చెప్తారు. తర్వాత పంట ఎక్కువ పండిన తర్వాత మేము సరైనటువంటి అంచనా వేయలేకపోయినామని చెప్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఇచ్చినటువంటి ఒప్పంద టార్గెట్ అయితే దాన్ని కంప్లీట్ చేయాలి కదా. మళ్ళీ ఇంకోటి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత పూర్తిగా లేదన్నట్టు. అసలు ఒక విషయం ఈ రాష్ట్ర మంత్రులకు తెలవాలా, వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ రాష్ట్రానికి వ్యవసాయ సాధక బాధకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చూసుకోవాలి. కానీ అదనంగా వ్యవసాయం అనేది కేంద్ర పరిధిలోకి ఆ సబ్జెక్టు రానప్పటికీ ఉదారంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటిది NPA అయితే కూడా బ్యాంకులు లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుంటే కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం RBI ఒక గొప్ప డైరెక్షన్ ఇచ్చి దానికి లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర రైతులంతా ఈరోజు వాళ్ళ గోస చూస్తే మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషికైనా కన్నీళ్ళు రకం మానదు. ఈరోజు మార్కెట్ యార్డ్లకు వెళ్ళినా, IKP కొనుగోలు సెంటర్లకు వెళ్ళినా కూడా 20-25 రోజుల నుంచి రైతులు అక్కడ తమ పంటను అమ్ముకోవడానికి పడుగాపులు కాసేటటువంటి పరిస్థితి. రైతు తన పంట పండించడానికి ఎంతైతే కష్టపడుతున్నాడో తన పంటని అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా కూడా సోయలేదు. ఈరోజు కొనుగోలు ప్రారంభమైన తర్వాత గోనె సంచుల కొరకు వీళ్ళు రివ్యూ పెట్టుకుంటారు. ఈరోజు కొనుగోలు ప్రారంభమయ్యే ముందు వీళ్ళకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన టెండర్ ప్రాసెస్ చేస్తారు. అంటే ఇండెంట్ ముందు పెట్టలేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభానికన్నా ముందే ఎన్ని కోట్ల గన్నీ సంచులు కావాలని దాన్ని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పటివరకు ఆ రకమైన పరిస్థితి లేదు. ఈరోజు ఫోన్ చేసినా ఇంకా ఆందివే లారీలని అంటారు. చిరిగిన గోనె సంచులు వస్తాయి. ఆ మార్కెట్ యార్డుకు IKP సెంటర్లకు వచ్చేటటువంటి గోనె సంచులు సగం దాంట్లోకి చిరిగిన వేస్తున్నది. ఎవరెక్కడ ఎంత కమిషన్ తీసుకొని ఏ రకంగా కమిషన్ల మీద తప్పితే మిగతా పాలన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టులేదు. ఈరోజు ఇంత గొప్పగా భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి అవకాశం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఈరోజు దాదాపు 70-72 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ధాన్యం దేశమంతా జరిగితే దానిలో నుండి 51 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేస్తున్నదో ఆ లెక్కలను బట్టి అర్థమవుతారు. ఈరోజు కేంద్రం మీద పడే ఏడ్చే బదులు ఈ రాష్ట్రంలో రివ్యూలు పెట్టుకొని ఎక్కడ లోపం ఉన్నది, ఆ లోపాన్ని ఎట్లా సరిదిద్దాలా, ఇంకొక వారం 10 రోజులైతే వ్యవసాయ పనులు మొదలవుతాయి. రైతు ఇంకా మార్కెట్ యార్డ్లోనే IKP సెంటర్లోనే ఉంటే రైతు ఎప్పుడు తన వ్యవసాయ పొలానికి వెళ్ళాలా, మిగతా పనులు ఎప్పుడు చేసుకోవాలా, మీరు కొనుగోలు చేసినటువంటి డబ్బుని రైతు ఖాతాలో ఎప్పుడు ఇస్తారు, ఈ రకమైనటువంటి గందరగోళానికి అంతా కూడా మరి పూర్తి పోవాలనంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పనిచేయాలి. నిందలు మానేసి, రాజకీయాలు మానేసి ఎట్లా అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. యూరియాకి సంబంధించి మీరే అంటున్నారు, మళ్ళీ వచ్చేటువంటి సీజన్ వచ్చింది, యూరియా ఇప్పటివరకు ఇవ్వలేదు, మళ్ళీ యూరియా సరఫరాలో కొరత విధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడింది. ఇప్పుడు రాష్ట్రం అంటే ఇది దేశం బయట ఉన్నటువంటి రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో అంతర్భాగమే తెలంగాణ రాష్ట్రం. కేంద్రం ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా సాయం చేయడంలో వెనకడుగు వేయది. ఈరోజు మనం చూసినాం, ప్రపంచం అంతా కూడా పెట్రోల్ డీజిల్కు మొత్తం అల్లకల్లోలమైంది, ఎక్కడ కూడా స్టాక్ లేదు.
ఆ దేశానికి యుద్ధం జరిగేటటువంటి దేశానికి బార్డర్లో ఉన్నటువంటి కొన్ని దేశాలకు కూడా పెట్రోల్ డీజిల్ సరఫరా లేకుండా. కానీ ఈరోజు భారతదేశానికి, ఇంత పెద్ద దేశానికి పెట్రోల్ డీజిల్ ఏ ఒక్క రోజు కూడా సరఫరా లేదు అనే వార్తలు రాకుండా గొప్ప చర్యలు తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. సరే, యుద్ధ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు, తెలిసినటువంటి ఇబ్బందుల్ని దాన్ని ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాలి తప్పితే కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తే సమస్య పరిష్కారం కాదు. కొనకపోతే పూర్తి స్థాయిలో కొనకపోతే సార్ ఏం చేస్తారు? తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇంత సాయం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సొమ్మేం పోతున్నది, పూర్తిగా డబ్బులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం, ఖర్చులు పెట్టుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం, అన్ని రకాలుగా సాయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అందుకు రైతుల పక్షాన మేము ఉంటాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. తప్పకుండా రైతుల దగ్గరికి వెళ్ళి మొత్తం ధాన్యం కొనుగోలు చేయించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు మొత్తం కొనుగోలు చేసే వరకు కూడా రైతుల పక్షాన బీజేపీ అండగా ఉంటుంది. అసలు కొనాల్సింది పోయి కేంద్రం మీద నిందలేస్తారా? అసలు కేంద్రం ఇస్తూ ప్రతి రూపాయి కేంద్రం ఇస్తూ కొనేందుకు కూడా ఈ ప్రభుత్వానికి ఏమైందని చెప్పి కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.